సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు ఒక 25 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి తెలియని సంఘటన ఇప్పుడు ఆ సంఘటన గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు అప్పటికి పుట్టుండ్రు. ఇప్పుడు బషీర్బాగ్లో విద్యుత్ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో 3 ఉద్యమకారులు చనిపోయారు. అది పెద్ద ఎత్తున ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణలు, అంటే విద్యుత్ రంగంలో తెచ్చిన సంస్కరణలకి నిరసనగా, అట్లాగే పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఇప్పుడు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కలిసి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ ఉద్యమం సందర్భంగా ఆగస్టు 28, 2000 సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ప్రదర్శనకారులు చొచ్చుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేశారు. వీళ్ళందరినీ కూడా బషీర్బాగ్ బ్రిడ్జి కింద పోలీసులు నిలిపివేశారు. అక్కడ ప్రదర్శనకారులకు ఇప్పుడు పోలీసులకు మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. అప్పుడు బాష్పవాయువు ప్రయోగించటము, లాఠీ చార్జీలు ఇవన్నీ అయిపోయాక కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఒక ముగ్గురు కార్యకర్తలు మరణించారు. ఈ ఉద్యమానికి సిపిఐ, సిపిఎంతో పాటు మిగిలిన వామపక్షాలు కూడా నాయకత్వం వహించాయి. అసలు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటారు, నేను విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాను, ఆ సంస్కరణలే నా పదవి పోగొట్టాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే అప్పుడు విద్యుత్ రంగాన్ని విద్యుత్ రంగం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అనే ఒక ఎంటిటీ కింద ఉండేది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, డిస్ట్రిబ్యూషను అన్నీ కూడా ఒకే సంస్థ కింద నడుస్తూ ఉండేది. ఇప్పుడు ఆ రకంగా జరగడం వలన పవర్ లాసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మొత్తంగా కూడా నష్టాలు వస్తున్నాయి అనే ఉద్దేశంతో దాన్ని ఒక లాభసాటిగా మార్చాలని, అంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు రుణం తీసుకున్నారు. ప్రపంచ బ్యాంకు ఏదైతే నిర్దేశించిందో ఆ నిర్దేశించిన ఆదేశాల ప్రకారం ఈ పవర్ రంగాన్ని సంస్కరించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు తలపెట్టారు. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు మొత్తంగా కూడా ఈ పవర్ ప్రొడక్షన్ని కొంతవరకు ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారు. అంటే ప్రైవేటు కంపెనీలకు ఇవ్వటం అనేది ఇచ్చేటప్పుడు కూడా షరతులు పెట్టి ప్రజలకు నష్టం కలగకుండా, ప్రభుత్వానికి నష్టం కలగకుండా ఇవ్వాలి. అట్లా కాకుండా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఆ రోజు ఏవైతే ఈ విద్యుత్ ఉత్పత్తిదారులతో చేశారో అవన్నీ కూడా అసంబద్ధంగా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వానికి లాస్ కలిగించే విధంగా ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు చాలామంది లాంకో రాజగోపాల్ లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్ళకి సంబంధం లేని రంగంలోకి కూడా వచ్చి దోపిడీ చేయడానికి అవకాశం ఇచ్చాయి. ఇప్పుడు ఆ పీపీఏల ప్రకారం వాళ్ళు ఉత్పత్తి చేసిన మినిమం 16% గ్యారంటీ ఇవ్వాలి. ఎవరైనా సరే ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకుని ఒక ప్రొడక్ట్ తయారు చేసే వాళ్ళకి ఎందుకు గ్యారంటీ ఇవ్వాలి? వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుని దాన్ని మార్కెట్లో అమ్ముకోవాలి, దాని మీద లాభాలు సంపాదించుకోవాలి. అంటే యాక్చువల్ చంద్రబాబు నాయుడు చెప్పే మార్కెట్ ఎకానమీ ప్రకారం కూడా మార్కెట్లో కాంపిటీషన్ నిలబడి, అంటే మార్కెట్ ఎకానమీ అంటేనే పోటీ తత్వాన్ని తీసుకురావాలి. పోటీ తత్వం కాకుండా ఇక్కడ మార్కెట్ ఇది రిగ్డ్ మార్కెట్ లాగా తయారు చేశారు. అంటే మొత్తంగా కూడా అధికారంలో ఉన్నాళ్ళు ఈ కంపెనీలు అందరూ కలిసి దోసుకు తిన్నారు. దాంతో ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెద్ద ఎత్తున పెరిగాయి. అందువలన ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమానికి ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మళ్ళీ విద్యుత్ ఛార్జీలకి సంబంధించిన గగ్గోలు మొదలైంది. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ ఛార్జీల విషయంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు విద్యుత్ సంస్కరణని వేగంగా అమలు జరుపుతున్నారు. ఇప్పుడు దీనివల్ల ఛార్జీలు పెంచుతున్నారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు ఆ రోజు దానికి చెల్లిస్తాము. అంటే ఇప్పుడు బిల్లు ఈ నెలలో మనం వాడుకున్నాము, దానికి బిల్లు ఛార్జెస్ కట్టేస్తాం, అయిపోతుంది. అంతేగాని ట్రూ అప్ ఛార్జెస్ అని, ఇంధన సర్దుబాటు అని చెప్పేసి మళ్ళీ తర్వాత బిల్లుల్లో వేల రూపాయలు వసూలు చేయటం అనేది ఒకటి తయారైంది. అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకంగా 12,000 కోట్ల చిల్లర వసూలు చేశారు. ఇంకో 14,000 కోట్ల చిల్లరకు ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అనే పేరుతోటి అవి ఎంతంత రీడింగ్ చూపెడుతున్నాయి, ఆ స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా ఇప్పుడు అదానీ కంపెనీని బాగు చేయడానికి తీసుకొస్తున్నారని చెప్పి విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అదానీ కంపెనీకి వాళ్ళు
వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు 1750 కోట్లు లంచం తీసుకున్నాడని చెప్పేసి బ్రూక్లిన్ కోర్టులో, అమెరికాలోని బ్రూక్లిన్ కోర్టులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఆరోపణల గురించి ఆ రోజున మాట్లాడిన తెలుగుదేశం ఇప్పుడు ఆ ఆరోపణల గురించి మాట్లాడట్లేదు. అదే అదానితో ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తున్నారు. దాని మీద విచారణ కూడా ఏమీ జరపట్లేదు అనేది విమర్శలు వస్తున్నాయి. అట్లాగే షిర్డీ సాయిబాబా అనే కంపెనీకి పోటీ లేకుండా, అంటే మార్కెట్లో ఏదో ఇంతకుముందే ఎప్పుడైతే గతంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నీ చేశారో, ఇప్పుడు అదే రకంగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి ట్రాన్స్ఫార్మర్లు కానీ లేకపోతే మిగతా ఇండోసాల్ పేరుతోటి సోలార్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కట్టబెట్టడం జరుగుతుంది. దీంట్లో పోటీలోకి ఎవరిని రానివ్వకుండా నిబంధనలు అన్నింటినీ కూడా ఆ కంపెనీకి అనుకూలంగా రూపొందిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా మళ్ళీ వామపక్షాలు ఇప్పుడు అక్కడ ఉద్యమాలు చేస్తున్నాయి. అంటే ఇప్పుడు అక్కడ గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో విద్యుత్ ఉద్యమంలో పాల్గొంది. అయితే ఆయన కొడుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు ఈ ఉద్యమాల్లో వాటిలో ఆయన పెద్ద ఆసక్తి చూపించలేదు. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ అందరూ కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధాని మోడీకి భక్తులు అయిపోయారు, అధికార పక్షం ప్రతిపక్షం. ఇప్పుడు ఆయనకి ఏం చేస్తే ఆయన కోపం వస్తుందో ఆయన కోపం రాకుండా బిహేవ్ చేస్తున్నారు. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సిపిఎం, చిన్న చిన్న ప్రజా సంఘాలు, సివిల్ సొసైటీ వీళ్ళందరూ ఉద్యమాలు అయితే చేస్తున్నారు. అంటే ఉద్యమాలు ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటికి కూడా ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి. ఎందుకంటే ఎవరికాళ్ళు కరెంట్ అనేది నిత్యం వాడుకునేది, చిన్న ఇంట్లో సింగిల్ బల్బు ఉపయోగించే దగ్గర నుంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి భారీ పరిశ్రమల వరకు అందరి మీద దీని ఎఫెక్ట్ పడుతుంది కరెంట్ ఛార్జెస్ అనేది. అందుకనే చాప కింద నీళ్ళగా అసంతృప్తి చుట్టుకుంటుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని గమనించలేదని చెప్పేసి ఈ ఉద్యమాలు చేస్తున్న వామపక్షాలు చెప్తున్నాయి. అంటే గతంలో ప్రతిపక్షాలన్నీ కలిసి ఉద్యమించాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినప్పుడు కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. డెఫినెట్గా 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుందని చెప్పేసి సిపిఎం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ మెంబరు సిహెచ్ బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అంటే ఇదే రకంగా ప్రభుత్వం పోకడ మార్చుకోకపోతే దానివల్ల మళ్ళీ ఇంకోసారి చంద్రబాబు కరెంట్ షాక్ తినాల్సి వస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఆయన మాటల్లోనే ఆయన ఏం చెప్పారో ఇప్పుడు విందాం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ రోజున 25 సంవత్సరాల క్రితం ప్రజలు పెద్ద ఎత్తున పోరాడారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉద్యమకారుల్ని కాల్చి చంపింది. 3 వామపక్ష కార్యకర్తలను పొట్టన పెట్టుకుంది. సంస్కరణలతో చౌకైన విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్తు, నిరంతరాయమైన విద్యుత్తు అని నమ్మబలికారు. కానీ 25 ఏళ్ళ అనుభవం ఏం తెలియజేస్తుంది? విద్యుత్ ప్రజలకు అందుబాటులో లేనంత ధరలు పెరిగిపోయాయి. సాంకేతిక పరిజ్ఞానం మారిన తర్వాత ఛార్జీలు తగ్గాలి, పెరిగిపోయినాయి. మొత్తం విద్యుత్ రంగం అదానీకి, కార్పొరేట్లకి కట్టబెట్టేస్తున్నారు. విద్యుత్ కోతలు సుదూర ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవాల్టికి రకరకాల రూపాల్లో కొనసాగుతున్నాయి. ప్రమాదాలు తగ్గలేదు. సామాన్యులు బలైపోయారు, కార్పొరేట్లు బలిసిపోయారు. అయినా ఈ విద్యుత్ మళ్ళీ 3వ దశ సంస్కరణల పేరుతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ కూడా తోడవటంతో అడ్డగోలుగా అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ బాధుడు ఉండదని మాటలు చెప్పి ఇప్పుడు 14 నెలల్లోనే 15,485 కోట్ల రూపాయల భారం మోపారు. మళ్ళీ ఇంకో 12,717 కోట్లకి భారానికి సిద్ధమవుతున్నారు. అదానీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇటువంటి విషయాలన్నింటిలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అందరూ ఒకటే దారి. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. గతంలో చూశారు, 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకును నమ్ముకుని విద్యుత్ సంస్కరణలో ముందుకెళ్తే చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. పవర్ విద్యుత్ జోలికి వస్తే పవర్ అయిపోతుంది. అయినా ఇది కూడా స్వయంగా చంద్రబాబే చెప్పారు. అయినా నేను విద్యుత్ సంస్కరణ ముందుకెళ్తున్నాను అని అంటే ఇప్పుడు కూడా మీరు సూపర్ 6లో ఇతర మాటలో
మిమ్మల్ని రక్షించలేవు. తప్పనిసరిగా ఈ విద్యుత్ సంస్కరణలే ఈ ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిశ్రమలు దెబ్బతిని అభివృద్ధి కుంటుపడిపోతూ ఉంది. సామాన్య వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఉపాధి పోతూ ఉంది. వ్యవసాయ విద్యుత్కి ఎసరు పెడుతున్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో నూతన రకమైన దోపిడీ ప్రారంభమవుతోంది. అందుకే మీరు ఇవాళ నమ్మబలకొచ్చు, కానీ గతంలో లాగానే మళ్ళీ ఈ సంస్కరణలే ఈ ప్రభుత్వాన్ని తీవ్రమైనటువంటి ఇరకాటంలో పెట్టడమే కాదు, ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. గత అనుభవాల నుండి నేర్చుకోకపోతే మాత్రం ప్రతిఘటన తప్పదు. ఇందులో వామపక్షాలు, అభ్యుదయవాదులు, ప్రజా సంఘాలు మీరు మరో దశ సంస్కరణ ప్రారంభిస్తే ప్రజలు మరో దశ మహోద్యమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే జరుగుతూ ఉంది. రాబోయే కాలం తీవ్రతరం అవుతుంది. ఇప్పటికైనా ఈ 25 సంవత్సరాల అనుభవం నుంచి నేర్చుకుంటే మంచిది, లేకపోతే మాత్రం పరాభవం తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం.